జగన్మోహన్ రెడ్డి నవ్వుల పాలు చేస్తానికి మా రోజా ఒక్కసాలండి. ఎవ్వరూ అవసరం లేదు. పంచ్ డైలాగులు చెప్పాలని చెప్పుద్దో లేదంటే జగన్మోహన్ రెడ్డిని నవ్వుల పాలు చేయాలని చెప్పుద్దో అర్థం కాదు. కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే భజన, మంత్రిగా ఉన్నప్పుడు అదే భజన, ఓడిపోయిన తర్వాత కూడా సేమ్ అదే భజన. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏదో కార్యక్రమం చేసి తగలడ్డారో ఆ తగలడ్డ కార్యక్రమంలో రోజా మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తా చూడండి. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ పెట్టకూడదంట, కటౌట్ పెట్టకూడదంట, పోలీసుల్ని పెట్టి వాటిని చింపించడం, తప్పుడు కేసులు పెట్టించడం. మరి విజయవాడలోని తాడేపల్లి ఆఫీసులోని కొంప దగ్గర కట్టింది మీ అమ్మ కూడా. ఇలా అడిగితే బాగుంటుంది రోజా. ఎక్కడ చింపించేశారు, ఎక్కడ కేసులు పెట్టేశారు? నీవు ఓవర్ యాక్షన్ కాకపోతే ఎవరన్నా అడ్డుకున్నారా? మీ ప్రభుత్వంలో అయితే అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ జెండా కనబడితే వాటిని పీకించేసి ఎవరైతే కట్టారో వాళ్ళపైన కేసులు పెట్టేవాళ్ళు. అది మీకున్న అలవాటు. అదే అలవాటు ఇప్పుడు కూడా ఉంది. ఈ ప్రభుత్వం కూడా అలాగే అదే విధంగా మీరైతే ఏదైతే ఈ విధంగా చేశారో అదే విధంగా చేస్తారో అనుకోవడం నీ మూర్ఖత్వం. చూసే వాళ్ళ వారధి బ్రిడ్జి పైన ఆ తాడేపల్లి కొంపకెళ్ళే దారిలోని లేదంటే మీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో తాడేపల్లిలో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు భారీ ఎత్తున కట్టుకున్నారు. ఎవరైనా అడ్డు చెప్పారా? లేదు కదా. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే కనుక ఎక్కడా కూడా ఒక్క ఫ్లెక్సీ కూడా కనపడకూడదు కదా. అవునా కదా? మరి ఎందుకు ఈ సొల్లు మాటలో ఇంకా మాట్లాడదా? చూస్తుంటే జగనన్న చూస్తే భయం అనుకున్నాం, కటౌట్ ని చూస్తే కూడా కూటమి ప్రభుత్వానికి భయం అన్న విషయం ఈ రోజు మాకు అర్థమైంది. ఒక్కేం కదా, చాలే ఈ సొల్లు డైలాగులు కొట్టే మనం 11 స్థానాలకు తీసుకొచ్చాం జగన్మోహన్ రెడ్డిని. ఈ డైలాగులు చెప్పే మీకు తెలియని విషయం ఏంటంటే రోజా, మీరు జగన్మోహన్ రెడ్డిని చాలా ఎక్కువగా ఊహించేసుకుంటారు. అక్కడ అంత ఉండదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు, మనకంత సినిమా లేదని చెప్పేసి. కానీ ఏంటంటే మన ఎదవ డైలాగులతోటి అన్న నువ్వు సూపర్ అన్నా, నువ్వు తోపు అన్నా, నువ్వు తురుమన్నా, నీ అంత మగోడు ఏకంగా దేశంలో లేడన్నా, నువ్వు వీరుడు అన్నా, నువ్వు ఒంటి చేతితో ఒక 50 మందిని వేసేస్తావన్నా, ఒక 1000 మందిని ఎదిరించేస్తావన్నా, నిన్ను చూస్తే గడగలాడిపోతారన్నా. ఎవడ గడగలాడిపోతాడు? ఏమన్నా పొలం గట్టు తగాదాలా లేదంటే పాత తగాదాలా? కాదు కదా, ఇది రాజకీయం అండి. రాజకీయాలు ఎవడెవడికి భయపడిపోతాడు? జగన్మోహన్ రెడ్డి చూస్తే భయపడిపోతారా? తను ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా తనకి. ఒక ఎమ్మెల్యేని చూసి ముఖ్యమంత్రి భయపడిపోతాడా? ప్రభుత్వం భయపడిపోద్దా? గజగజలు ఆడిపోద్దా? ఇట ఫోటోకే, ఇట తప్పుడు మూతికే. ఎందుకు ఊరికే పనికిమాల డైలాగులు? కనీసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు అయినా సరే ప్రశాంతంగా చేసుకుని నేను అందుకే చేయలేదు. వాళ్ళు ఉదయం నుంచి ఎందుకు చేయలేదంటే ఎందుకులే పుట్టినరోజు పూట కూడా మనం చేసి అనవసరంగా కనీసం పుట్టినరోజు పూట కూడా విమర్శిస్తున్నారా అనే పేరు మనకెందుకులే అని చెప్పేసినే వాళ్ళు ఉదయం నుంచి కూడా వీడియోలు ఏమీ చేయలే. ఎందుకు చేయలేదంటే సాక్షిలో పక్కన చూస్తూనే ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ భూ ప్రపంచంలో పుట్టడం మన అదృష్టం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర ప్రజల పాలిట దేవుడు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాష్ట్రంలో ఎవరో కూడా అన్నం తినేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే 4 ముద్దల అన్నం రాష్ట్ర ప్రజలు తినగలుగుతున్నారు. పొద్దు నుంచి సాక్షిలో ఇదే భజన. నేను ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఏకంగా 1947 యుద్ధాల కానీ మొదలుపెట్టారు. స్వతంత్ర పోరాటం కానీ మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళతో పోల్చేసి మామూలు భజన కాదు. ఇంకా అది పొద్దున్నే చేద్దాం అనుకున్నా. పోన్న పుట్టినరోజు కదా, ఇది అలాగే విడతారని చెప్పి అనుకున్నా. కానీ నువ్వు వచ్చేసావు. ఇంక నువ్వు వచ్చిన తర్వాత వదిలేది ఏమీ లేదు. ఇంక పుట్టినరోజు అవన్నీ వేరే ఏదైనా కానీ చెప్పు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు చేసిన మేలేంటి? 5 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ గారి పేరు ప్రస్తావించకుండా 5 నిమిషాలు కేవలం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసింది ఇది అని చెప్పు. నీ జన్మలో చెప్పలేవు నువ్వు. ఒక రోజు అయినా కాదండి, వైసీపీ నాయకులు ఎవరైనా సరే కనీసం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా సరే 5 నిమిషాల్లో తను మాట్లాడింది తాను స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలేడండి. ఏమన్నా మాట్లాడితే 5 నిమిషాల్లో 2 నిమిషాలకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించాలి, లేదంటే లోకేష్ గారి పేరు ప్రస్తావించాలి. వీళ్ళు వచ్చి పంచి డైలాగులు భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. ఒక నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యవంతుడు, అంత బలవంతుడు, అంత గొప్ప వీరుడు అయితే కనుక అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదండి? ఏమండి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలంటున్నాడు? ఏమంటాడు మాట్లాడితే? నాకు మైక్ ఎవరో నేను వెళ్ళను అంటాడు. నువ్వు గొప్ప వీరుడు కదా, ధీరుడు కదా, నిన్ను చూస్తే ప్రభుత్వమే గజగజగజలు ఆడిపోద్ది కదా. మరి అసెంబ్లీకి వెళ్తే మైక్ ఎడితే నీకు ఎవరా? అరే స్వయంగా స్పీకర్ గారే అసెంబ్లీకి రండి, అందరితో పాటు మీకు కూడా మైక్ ఎత్తాను, నేను అందరినీ సమానంగానే చూస్తాము. ఇది మీ ప్రభుత్వం కాదు, ఇది మా ప్రభుత్వం. ఇది అందరినీ సమానంగా చూస్తాము. సభ్యులు ఎవరో కూడా బూతులు తిట్టకుండా మిమ్మల్ని కించపరచకుండా చూసే బాధ్యత మాది. మీరంటే అమనాబూతులు తిట్టిచ్చేసారు, అది వేరే విషయం. అది మేము అలా ఉండము, మేము అలా చేసే ఉద్దేశం మాకు లేదని చెప్పేసి అని స్వయంగా స్పీకర్ గారే అనేక సార్లు జగన్మోహన్ రెడ్డిని పిలిచాడు. అయ్యా అసెంబ్లీకి రాయ్యా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడని చెప్పేసి. వెళ్ళాడా? నువ్వు చెప్పుకుంటున్నావు కదా వీరుడు ధీరుడు అని చెప్పేసి. వెళ్ళాడా అసెంబ్లీకి? లేదు. ఇక్కడికి వచ్చి మీరు భజన, గొప్ప వీరుడు, గొప్ప ధీరుడు. దేంట్లో? ఎందులో?
ప్రజల సొమ్ము దోచేడులోనా తినేడులోనా ఇటు దీనికి కూడా భజనే. ఇంకా మాట్లాడేం మాట్లాడుతూ వినిపిస్తా. ఈరోజు మాకు ఎన్ని సీట్లు ఉన్నాయి అన్ని సీట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నా లోపల భయం ధైర్యం లేకుండా ఇలా అఫీషియల్స్ ని పెట్టుకొని దౌర్జన్యం చేయడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం మీద జాలేస్తుంది. వాళ్ళకి సూటిగా మేము హెచ్చరిస్తున్నాం, ఇక మీదట ఇలాంటి చేతగాని పనులు నీతి మాలిన పనులు చేస్తే వదిలిపెట్టేది లేదు. మరి ఫైల్స్ వాళ్ళ దగ్గర నువ్వు వదిలేసినా పీకేది ఏమీ లేదు, పట్టుకుని ఏలన్నా పీకేది ఏమీ లేదు. అర్థమైందా? మీరు ఇప్పుడైతే మంత్రులుగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్దేశించి, వాళ్ళ పిల్లలను ఉద్దేశించి చిన్న చిన్న పిల్లలను ముందెట్టుకొని పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని ఎప్పుడైతే అమనాభూతులు తిట్టించేసి తను మాట్లాడేసాడో ఆ రోజే ప్రజలకే మీపై ఉన్న నమ్మకం పూర్తిగా పోయింది. వీళ్ళకి అనవసరంగా ఓట్లు వేసావరా అంటే 2019లో ప్రజలు చేసిన తప్పు మాట. వీళ్ళకి అనవసరంగా ఓటు వేసాం. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్సు అన్నాడు. ఏదో ఒక ఛాన్స్ ఇస్తే నేను ఏదో పీకేస్తాను పొడిచేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఏదైనా రాష్ట్రానికి పనికొచ్చే పని ఏమైనా చేస్తాడేమో చూద్దామని చెప్పేసి అని ఆ ఒక్క ఛాన్స్ మీకు ఇచ్చారు తప్పితే అంతకుమించి మీకు ఓటు వేయడానికి మీకున్న అర్హత ఏంటి? ఏ విషయాల్లో మీరు పోరాటం చేశారు? రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? లేదు కదా. మరి ఎందుకు భయపడిపోతారు? ఇది ఎందుకు భయపడిపోవాలండి నాకు అర్థం కాదు. ప్రభుత్వం ఎందుకు భయపడిపోద్దండి జగన్మోహన్ రెడ్డిని చూసి? సొంత చెల్లి తల్లే భయపడరు కదా. జగన్మోహన్ రెడ్డిని చూసి చెల్లి తల్లే భయపడరు, ప్రభుత్వం ఎందుకు భయపడిపోద్దండి నాకు అర్థం కావట్లా. ఎందుకు పనికిమాల ఉపన్యాసాలని అడుగుతున్నా. నీకు అంత వయసు వచ్చినా గాడిదకి వచ్చినట్టు వచ్చింది నీకు వయసు. గాడిదకి వచ్చినట్టు అంత వయసు వచ్చినా సరే ఇంకా మీడియా ముందు ఎలా మాట్లాడాలి, మన సభ్యతగా మాట్లాడాలా లేదా అనేది ఇంకా నీకు ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా రోజా? నువ్వు ఒక మాజీ మంత్రివి, నీ పైన వచ్చిన ఆరోపణలకు నువ్వు సమాధానం చెప్పు. తిరుమల టికెట్లు అమ్ముకున్నావని చెప్పేసి అని, అడ్డంగా దోచేసేవని, మంత్రి అయిన తర్వాత 3 నెలలకే 1.5 కోటి పెట్టి కొడుక్కి బెంజు కారు కొన్నావు. బెంజో గింజో ఏదో కొన్నావు ఒకటి, ఇంచుమించు 1.5 కోటి పెట్టి. దానికి సమాధానం ఇవాళ కూడా లేదు. నువ్వు చేసిన అవినీతి మామూలు అవినీతి కాదు. దానికి సమాధానం మనం ఇవాళ కూడా మనం చెప్పలేం. ఎక్కడికి వచ్చి యాదవ భజన అంతేనా? కాస్త సిగ్గుపడు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని పుట్టినరోజు రోజున పెట్టించి మాకు నువ్వు తెలుసుకోవాలి బాగా. ఎందుకు చెప్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసి వచ్చింది ఏమీ లేదు. కేవలం తన సొంత మనుషులకి, అంటే నీలాంటి వ్యక్తులకి, తన కార్యకర్తలకి, ఎవరైతే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని అసభ్యకంగా దిగజారిపోయి అమనాభూతులు తిట్టేసి వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసేసి నీచాది నిజంగా కామెంట్లు పోస్టులు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ప్రజల సొమ్ము ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీతాలు ఇచ్చేసి వాళ్ళని పెంచి పోషించాడు. ఉదాహరణకి విజయసాయి రెడ్డిని తీసుకో. విజయసాయి రెడ్డి చిన్నోడేం కాదు. విజయసాయి రెడ్డి శాంతితో పాటు వాళ్ళ సోదరులకు కూడా ఫైబర్ నెట్లో ఉద్యోగాలు ఇప్పించేశాడు. అలాగే ఫైబర్ నెట్ నుంచి వ్యూహం సినిమా ఏదైతే ఉందో దానికి ఏకంగా 2 కోట్ల రూపాయలు చిల్లర, 1 కాదు 2 కాదు 2 కోట్ల రూపాయలు చిల్లర రామ్ గోపాల్ వర్మకి ఇప్పించేశాడు. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? ఇది ఒక వ్యూకి 18,000 ఎంతో అంట. మొత్తం వచ్చిన వేసినో తెలియదు కానీ నిన్న మొన్న చూసాను నేను. వాటికి సమాధానం చెప్పగలుగుతామా? చెప్పలేం. అది పోగా జగన్మోహన్ రెడ్డి కొంపకే, ఇప్పుడు ఏదైతే తాడేపల్లిలో కొంప ఉందో ఆ కొంపకే చుట్టూ ఐరన్ గ్రిల్ లాంటిది ఒకటి ఉంటుంది చూసావా, గ్రీన్ కలర్లో, దానికి 3.5 కోట్లు ప్రజల సొమ్మే. అది కాకుండా కిటికీలకి, ఫర్నిచర్లకి, ఏసీలకి, టీ కప్పులకి, ప్లేట్లకి, అది కాకుండా అడిషనల్గా ఎగ్గపప్పులకి, అవి కూడా మనమేదే. మీరు చేసిన అప్పు ఎంత? దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు. మీరు ప్రజలకు పంచింది ఎంత? సంక్షేమ పథకాల పేరుతో 2,70,000 కోట్ల రూపాయలు. మిగిలిన సొమ్ము ఏమైపోయిందంటే ఎవడో సమాధానం చెప్పడు. ఇక్కడికి వచ్చేసి ధీరుడు, వీరుడు, పెద్ద పోటుగాడు, పీకెత్తారా, రగ తీసేస్తారని.